టైం 8:30 అయిందండి. ఈరోజు వీడియో అయితే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఏమేమి పనులు చేస్తాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే రోజు, సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ టైం చూడండి 8:45 అయింది. సో ఈరోజు ఏం చేస్తాను ఇప్పుడు 8:45 నుంచి ఈవినింగ్ అనేది చూపిస్తాను ఈ వీడియోలో. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను, తప్పకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సంచి కూరగాయలు తెచ్చుకోవడానికి భలే పనిచేస్తుంది. కోవెంట్రీ యూనివర్సిటీ యూకేలో ఉంది. సో కోవెంట్రీలో వితౌట్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్, యాక్చువల్గా యూకే యూనివర్సిటీస్లో ఏంటంటే ఎంబీఏ చదవాలి అని అంటే ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్లో మట్టుకి ఎంబీఏ చెయ్యాలి అని అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇది నాకు భారతీయ ఎక్సాలో ఉన్నప్పుడు నా కొలీగ్ వాళ్ళ వైఫ్ని ఒక కంపెనీలో జాయిన్ చేయించాను అనమాట, రిఫరెన్స్ త్రూ. సో తను తీసుకొని వచ్చి నాకు ఇది ఇచ్చాడు అనమాట. ఈ సంచి నేను కూరగాయలు తెచ్చుకోవడానికి బాగా వాడతాను. సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్దాం రండి. కూరగాయలు కొన్నా కొనకపోయినా కంపల్సరిగా మార్కెట్కి అయితే వెళ్తా. మంగళవారం కానీ శుక్రవారం కానీ డబ్బులు లేవు. నేను అస్సలు డబ్బులు ఇంట్లో పెట్టుకోను. ఈ 500 ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఈ 500 మిగిలింది లాస్ట్కి. ఇది పట్టుకెళ్ళి ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి. ఇది మామూలు ఫోన్. నేను బేసిక్గా డబ్బులు పట్టుకొని వెళ్ళినా ఫోన్ పే చేస్తూ ఉంటాను, ఎందుకో అలా అలవాటు అయిపోయింది. మార్కెట్కి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు ఏం చేశారు? బాగున్నా వచ్చింది. నేనేడు పనులు అయినట్టు అడుగు. నా ప్రీవియస్ వీడియోస్లో గాజులు తీసుకున్నానని చెప్పాను కదండి, మీకు చూపించాను కూడా, ఎవరికైనా గుర్తుండుంటే. ఇదిగో ఇక్కడే తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే తీసుకోవట్లేదు, అవి చాలా రేర్గా వేసుకుంటాను నేను, అందుకని ఇంకా తీసుకుంటాం మానేసాను అనమాట. కూరగాయలు యాక్చువల్గా హైదరాబాద్లో ఏంటంటే, మరి అది హైదరాబాద్లోనా అన్ని చోట్ల అనేది నాకు తెలియదు, కానీ నాకు కూడా రీసెంట్గా తెలిసింది ఇది. అమావాస్య రోజు అయితే అసలు కూరగాయల మార్కెట్ ఓపెనే ఉండదంట హైదరాబాద్లో అయితే. మీకు కూడా అలాగేనా? మీరు ఎక్కడి నుంచి, ఒకవేళ అలాగైతే అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. అందుకని చెప్పేసి చాలా పల్చగా ఉన్నాయి అన్నమాట ఆ మార్కెట్లో కూరగాయలు కూడా. పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా, లైక్ మోండా మార్కెట్ అలాగా, అవి కూడా ఓపెన్ ఉండవంట. మరి ఎందుకో నాకు కూడా తెలీదు. నేను అప్పుడప్పుడు ఫ్రెష్ నుంచి తెస్తానని చెప్తాను కదా కూరగాయలు, వాళ్ళు కూడా అమావాస్య రోజున క్లోజ్ చేసేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉందంట కదా అమావాస్య. మేబీ అందుకని అనుకుంటా జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. అయినా నేను కూడా 8:45 వచ్చాను, చూశారు కదా. చాలా సందడిగా ఉంటుంది సంత. నేను ముందర చెప్పినట్టుగా కూరగాయలు కొనకపోయినా కంపల్సరిగా ఈ మూల నుంచి ఆ మూల వరకు తిరిగేసి వస్తాను అనమాట. అట్లీస్ట్ కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, జనాల మధ్యలో తిరిగినట్టు కూడా ఉంటుంది కదా. ప్లస్ కూరగాయల రేట్లు అన్నీ కనుక్కుంటాను ఎలాగున్నాయి ఏంటి అనేది. నాకు ఆ కాకరకాయలు అవి ఇవి అంటే అసలు ఇష్టం ఉండదు. ప్లస్ అవి ఎలా ఉండాలో కూడా తెలియదులేండి. ఆ కాకరకాయలు కూడా వస్తున్నాయి 150 రూపాయలు అంట, 1/2 కేజీ.
పావు కేజీ 150 రూపాయలు అంట. షాక్ అయ్యాను నేను. ఆ కాకరకాయలు అంటే తెలుసా మీకు? మీలో ఎంతమందికి తెలుసో కమెంట్స్లో చెప్పండి. కొంతమంది బోడ కాకరకాయలు అంటారు, మేమైతే ఆ కాకరకాయలు అంటాం. కొంతమంది అడవి కాకరకాయలు అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుచుకుంటాం కదా, తెలుగు లాంగ్వేజ్ అయినా కానీ. మొత్తం సంతంతా తిరిగేస్తాను అనమాట. యాక్చువల్గా ఇక్కడే ఏమంటారు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదిగో ఈ ప్లాస్టిక్ ఉన్నాయి చూసారా, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివి అయితే 2 కొట్లు ఉన్నాయి. ఇదివరకు అయితే చెప్పులు కూడా పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు అనుకుంటా. నేను కూడా ఈ శుక్రవారం సంతకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అయిపోయింది. మార్చి నెల నుంచి నేను కూడా వెళ్ళట్లేదు. నాకు అసలు టైమే సరిపోవట్లేదు. మంగళవారం రోజే నేను ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి మంగళవారం మార్కెట్కి వెళ్తాను అనమాట. మీకు మంగళవారం మార్కెట్ ఆల్రెడీ చూపించాను. ఇది వచ్చేసి శుక్రవారం మార్కెట్. మంగళవారం మార్కెట్ కొంచెం దూరము. ఇది జస్ట్ పక్కన ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే మా ఇంటికి దీనికి. ఇలా ఉంటుంది సందడిగా. ఇక్కడే ఫ్రూట్స్ ఉంటాయి. చిన్న చిన్న సమోసాలు అమ్ముతారు కదా, అవి అక్కడికక్కడే వేసి అమ్మేస్తూ ఉంటారు. హైదరాబాద్లో సంత అంటే ఇలాగే ఉంటుంది. సంతకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేను సంత అంటే చాలామంది నవ్వుతారు తెలుసా, మార్కెట్ అనొచ్చు కదా అని చెప్పి. ఎందుకో నాకు సంతే అని అనాలనిపిస్తుంది. మార్కెట్ ఇంగ్లీష్ పదం కదా, మార్కెట్ అని ఎందుకు అనాలి అని చెప్పి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా వినాయక చవితి వచ్చేస్తుంది కదా, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోనూ వినాయకులను పెడతారు. ఇక్కడ ప్రతి వీధిలోనూ అన్ని చోట్ల వినాయకుడిని పెడతారు హైదరాబాద్లో. ఇవి అటు సైడ్ ఉన్నాయి చూసారా జాంకాయలు, ఇవి హైబ్రిడ్. నా ఉద్దేశం ప్రకారం ఇలాంటివి తినకూడదని నా ఒపీనియన్. మీరేమంటారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేను ఇప్పుడు మీకు ఒక ఆంటీని చూపిస్తాను. ఇదిగో ఈ ఆంటీ అంకుల్ అనమాట. పాపం వీళ్ళు పిల్లలు లేరా వీళ్ళకి. ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఒక 3-4 months కంటిన్యూస్గా ఒక 1000 రూపీస్ ఇచ్చాను. తర్వాత నేను అక్కడికి వెళ్ళడమే మానేశాను. ఇలా సంతలో కనిపించినప్పుడే ఇచ్చేదాన్ని అనమాట. పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అంకుల్కి ఎక్కడన్నా జాబ్ ఉంటే చూడు అని చెప్తున్నారు. చాలా పెద్దోళ్ళు కదా వాళ్ళు, మనం ఎలా చూడగలుగుతాము జాబ్స్? ఒక చేతితో ఇస్తే ఇంకొక చేతికి తెలియకూడదు అంటారు ఏదైనా కానీ. నేను ఇప్పుడు ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, పిల్లలు లేరు, వీళ్ళంతటా వీళ్ళే సంపాదించుకుని రెంట్ కట్టుకొని వాళ్ళ మందులు కొనుక్కొని ఫుడ్ తినాలి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసండి వీళ్ళని చూస్తే. నేను ఇందాక 500 పట్టుకుని వెళ్ళాను కదా, అవి ఎక్స్చేంజ్ చేస్తే ఒక 300 మిగిలితే అవి ఇచ్చాను అనమాట. కానీ పాపం వీళ్ళు బాధ చెప్పలేదన్నమాట. బాధపడుతూ ఉన్నారు పాపం. ఏం చేస్తారు. 9:10 అయింది టైము. ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తాను. ఇంకా ఆఫీస్ అంటున్నా, సంత నుంచి వచ్చాను కదా, ఇంకేమీ ముట్టుకోను. ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ డైరెక్ట్గా స్నానం చేసేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ ఏం తెప్పించానో చూపిస్తాను. కానీ ఈరోజు తెలుసుకున్నానండి, నేను చాలా పెద్ద మోసం నుంచి బయటపడ్డాను అని చెప్పి. కొన్ని నిజాలు వింటే టెన్షన్ వచ్చింది డబ్బుల పరంగా. నేను అసలు మ్యాక్సిమం ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వను, ₹1 కూడా ఇవ్వనండి బాబు. చాలా మోసం అయితే జరిగిపోయేది. ఏడ్చేదాన్ని, మామూలుగా ఏడ్చేదాన్ని కాదు. ఆ మోసం నేను చెప్పాలని అనుకుంటలేదు, కాకపోతే అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అయితే ఎవరి దగ్గరైనా ఒకవేళ ₹1 తీసుకున్నా మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆ రూపాయిని పెట్టేయాలనే కాన్సెప్ట్ నాదైతే. డబ్బుల పరంగా చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి బాబు. నేను తెలుసుకున్నదైతే అది. ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అమ్మా, బరువు అయితే ఏం లేవు కానీ ఎందుకో చాలా భుజం లాగేసింది. అమ్మా, వంకాయలు, పొటాటోస్, యాపిల్స్ తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్. నేను సంత నుంచి తెచ్చినవి అయితే ఇవే. వీటి కోసం సంతంతా తిరిగేశాను. క్యాలరీస్ చూడండి, 161, 2490, 9:58 అయ్యింది టైం. స్నానం చేసేసి వస్తా.